ఫైనల్లీ ఆఫ్టర్ 12 డేస్ తర్వాత కన్యాకుమారి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు నేను ఉన్నది వచ్చేసి టవర్ వ్యూ పాయింట్. సో మనం సన్సెట్ చూడాలి అనుకుంటే పైకన్నా వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా చూడొచ్చు. ఫైనల్లీ ఆఫ్టర్ 13 డేస్ తర్వాత అయితే కన్యాకుమారి అయితే రీచ్ అయిపోయాను. చూడండి, లాస్ట్కి ఇంకా ఇండియాలో లాస్ట్ కింద పాయింట్ వచ్చేసి పాయింట్ దగ్గర ఉన్నాను. పాయింట్ దగ్గర ఫైనల్లీ ఆఫ్టర్ 12 డేస్ తర్వాత కన్యాకుమారి అయితే రీచ్ అయిపోయాను. వెల్కమ్ టు కన్యాకుమారి. 12 డేస్ పట్టింది. 12 డేస్ కానీ వచ్చేసానన్న హ్యాపీనెస్ ఉంది. బట్ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే బెల్ట్ అయితే ఆల్మోస్ట్ అయితే తెగిపోవచ్చింది. బట్ అయినా సరే అలా ఫ్రంట్కి మూవ్ అవుతున్నాను. యాక్చువల్గా నేను కస్టమర్ కేర్ సపోర్ట్కి అయితే ట్రై చేశాను, కానీ ఫస్ట్ ఏమన్నారంటే వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తాము, మీకు అకామిడేషన్ గట్రా ఏం ప్రొవైడ్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి అన్నారు. బెల్ట్ ఓకే అని చెప్పేసి అన్నాను, పోనీలే అని చెప్పేసి. నెక్స్ట్ అన్న కనీసం వాళ్ళు ఇదేంటిది రోడ్ అసిస్టెన్స్ ఉంటుంది కదా, అది టోయింగ్ అయితే అసైన్ చేశారు. ఓకే అని చెప్పేసి టోయింగ్ అసైన్ చేశారు. ఈవినింగ్ 5కి వస్తానని చెప్పేసి అన్నారు ఆయన. ఓకే అని చెప్పేసి అన్నాను. ఏమైందో తెలియదు కానీ క్యాన్సిల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. క్యాన్సిల్డ్ అని వచ్చింది ఏంట్రా అని చెప్పేసి మళ్ళీ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఫోన్లో మళ్ళీ అలా ట్రై చేస్తే ఇంకొక దేనికో కానీ కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే అదైతే క్యాన్సిల్ అయింది, ఎందుకు వల్ల క్యాన్సిల్ అయిందో మాకు తెలీదు, వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు క్యాన్సిల్ చేసినట్టు, ఇలా పలానా దాని గురించి క్యాన్సిల్ చేసామని చెప్పేసి అయితే ఏం మెన్షన్ చేయలేదని చెప్పేసి అన్నాడు. ఏంట్రా బాబు అని చెప్పేసి అక్కడ వెయిట్ చేశాను 2 అవర్స్ అక్కడ వెయిట్ చేశాను. ఇంకా తెగిందని చెప్పేసి ఇంకా నేను కన్యాకుమారి ఎంటర్ అయిపోదాం, తర్వాత చూద్దామని చెప్పేసి నేనైతే ఇంకా సిటీలోకి అయితే వచ్చేసాను. కన్యాకుమారి సిటీలోకి ఇంకా అక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది అంతే. జస్ట్ 11 కిలోమీటర్స్ కోసం ఎవరు ఆగుతారు చెప్పండి. నేను అంత దూరం నుంచి వచ్చాను, ఒక్క 11 కిలోమీటర్స్ దగ్గర ఆగిపోవాలా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాను. చూద్దాము, ఇంకా బెల్ట్ మీద అయితే నాకు హోప్స్ పోయాయి, ఇంకా మొత్తం పోయింది. ఇంకా అప్పుడు పదండి వ్యూ చూపిస్తా మీకు. ఇప్పుడు ఎండ్ పాయింట్ చూపిస్తా మీకు. ట్రాఫిక్ ఇంకొక 400 మీటర్స్, ఇంకొక 400 మీటర్స్ అంతే. ఎండ్ పాయింట్కి వచ్చేసి ఇంకొక 400 మీటర్స్ జస్ట్. అందరూ రిజిస్ట్రేషన్ చూస్తున్నారు. ఓకే వచ్చేసాం. ఇంకొక 200 మీటర్స్ అంతే. 5 4 3 2 అరే బైక్ సెలవలేదే ఏంటి? ఉంది 1 అయితే అక్కడికి వెళ్ళాక చెప్తాను. 1 అని వెయిట్ చేయండి 1 మినిట్. వన్ ఎండ్ పాయింట్. ఇదిగోండి అబ్బా, ఫైనల్ ఎండ్ పాయింట్. కన్యాకుమారి అయితే రీచ్ అయిపోయాను. 1851 కిలోమీటర్స్ రైడ్ చేశాను కంటిన్యూస్గా 12 డేస్ నుంచి. బైక్ వెళ్ళడానికి లేనట్టుంది ఇలా.
అదిగోండి, ఆఫ్టర్ 1800 కిలోమీటర్స్ 12 days. లిటరల్లీ మాటలు రావట్లేదు నాకు. చూడండి, మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకా ఇంకా సిటీనే లేదు కిందకి మనకి. ఇంకా ఇంకెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి చూసేయాలి. అది వచ్చి వ్యూ టవర్. ఇదిగోండి అబ్బా, చూసుకోండి. ఇన్నాళ్ళు మీరు ఎప్పుడు సన్ రైజ్ ఒకటే చూసుంటారు సీలోని. ఈరోజు మీకు చూపించేది సన్సెట్ కూడా చూపిస్తా. రెడీగా ఉండండి, కొంచెం సేపట్లో సన్సెట్ అయితే చూపిపోతాను. ఎండ్లో ఉన్నా నేను ఈరోజు వచ్చేసి. ఇంకా మనం వెళ్ళాల్సింది టాప్ ఒకటి ఉంది, అది కూడా కవర్ చేసేయచ్చు. ఇప్పుడు ఉన్నది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను, కన్యాకుమారిలోనే. పైకి అయితే వెళ్ళి చూపిస్తాను. 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ. సో పైకి అయితే ఇలా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఉన్నది వచ్చేసి టవర్ వ్యూ పాయింట్. సో మనం సన్సెట్ చూడాలి అనుకుంటే పైకన్నా వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా చూడవచ్చు. దీనికి వచ్చేసి పర్సన్ 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పైకి వెళ్తున్నాను, సన్సెట్ అయితే చూస్తున్నాము. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, మొత్తం రౌండ్ అంతా బీచే. ఇటు సైడ్ వచ్చేసి సన్సెట్ అవుతుంది అనమాట. ఈ వ్యూ చూడడానికి 12 days 1850 కిలోమీటర్స్ రైడ్ చేసి రావాల్సి వచ్చింది. బీచ్ చూడండి, ఫుల్ బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ వచ్చేసి. సన్సెట్ అయితే చూస్తారు కదా. టుమారో మార్నింగ్ వచ్చేసి సన్ రైజ్ అయితే చూపిస్తాను. సో ఇంకెక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి బయటకు అయితే వెళ్ళిపోతాను. నెక్స్ట్ వ్యూ చూపిస్తాను మీకు. బైక్ అయితే ఇక్కడ పెట్టాను చూడండి, ఏపీ.
అందరూ విచిత్రంగా చూస్తున్నారు నెంబర్ ప్లేట్ని. ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇంత దూరం వచ్చారా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి కన్యాకుమారిలో అయితే టెంట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి టెంట్ అయితే వేసుకున్నా. ఇంకా నైట్ స్లీప్ అయితే ఇంకిక్కడే. ఎర్లీ మార్నింగ్ అయితే మీకు ఒక వ్యూ చూపిస్తాను ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడైతే పడుకుని పోదాం. ఇంకా ఇప్పుడు పడుకుని రేపు మార్నింగ్ వ్యూ చూపిస్తాం మీకు. రెడీగా ఉండండి. ఓకే. The next day. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కన్యాకుమారి. ఎర్లీ మార్నింగ్ 5:57 అవుతుంది టైం వచ్చేసి. సో ఇంట్లో అయితే పడుకుని పోయాను కదా నైట్. సో వ్యూ చూపిస్తా పదండి. సన్ రైజ్ వచ్చేసి అక్కడ వస్తుంది. సో నేను నైట్ చూసిన వచ్చేసి సన్సెట్ అయితే ఇటు సైడ్ చూసాము. సో నేను కూడా టెంట్ అయితే అందరూ వాక్ చేసే ప్లేస్లో అయితే వేసేసుకున్నా. త్వరగా అయితే తీసేస్తాను. చాలామంది వచ్చేసారు, నేను అసలు చాలామంది అయితే వచ్చేసారు. త్వరగా అయితే లగేజ్ అంతా చూడండి ఎంత ఉందో. ఇంత లగేజ్ ఇదంతా మళ్ళీ పట్టుకెళ్ళి బండి మీద పెట్టాలి. వ్యూ చూడండి. ఇప్పుడు బైక్ లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. అటువంటి లగేజ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ఇంకా లేట్ చేయకుండా బైక్ లగేజ్ అయితే ప్యాక్ చేసేయచ్చు. ప్యాక్ చేసేసి సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్ళిపోదాము. నిర్దేశించిన ప్రదేశాలను పార్క్ చేయవద్దని అభ్యర్థించారు. సముద్రం ఉధృతంగా ఉన్నందున పర్యాటకులు సముద్ర స్నానాలు చేయకూడదు. ప్రమాదకరమైన ప్రాంతంలో సముద్రంలోకి ప్రవేశించకూడదు. కన్యాకుమారి పోలీస్ తరపున మేము మీకు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని కోరుకుంటున్నాము. మొత్తం ఇక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. சுற்றுலா பயணிகள் தங்களது உடைமைகளை வாகனத்தில் வைத்து செல்ல வேண்டாம். அதற்கென ஒதுக்கப்பட்ட இடங்களில் வாகனங்களை பார்க்கிங் செய்யும். கடலில் சீற்றம் அதிகமாக இருப்பதால் சுற்றுலா பயணிகள் ஆபத்தான பகுதிகளில் సో ఇప్పుడు ఉన్నది వచ్చేసి కన్యాకుమారి బీచ్. ఇది చూడండి, అలలు మాత్రం చాలా గట్టిగా వస్తున్నాయి ఇక్కడ. ఇదంతా వచ్చేసి బీచ్. మొత్తం అందరూ ఎంతమంది అలా ఎంజాయ్ చేస్తున్నారో.
ఇప్పుడు చూపించేదంతా వచ్చేసి సన్ రైజ్ పాయింట్ ఇదంతానే. ఇక్కడ సన్ రైజ్ అండ్ బ్యాక్ సైడ్ సన్సెట్ రెండు ఇక్కడి నుంచే కనిపిస్తాయి మనకి. మన సైడ్ మొత్తం అందరూ ఇది చూస్తాం, సన్ రైజ్ చూస్తాము, సన్సెట్ అయితే ఎవరు చూడము. ఇక్కడైతే సన్సెట్ కూడా చూడొచ్చు. ఇప్పుడు కిందకు వచ్చిందంటే ఇదంతా షిప్పింగ్ యార్డ్ మొత్తం. ఇంకా చేపలు అవన్నీ ఇక్కడికే తెస్తారు. మొత్తాన్ని సేల్ చేసేది అయితే అదిగోండి అక్కడ. మన కాకినాడలో ఎలా చేస్తారు అలాగే పాట పెట్టి సేల్ చేస్తారు అక్కడ సేమ్. ఇక్కడ వచ్చేసి అన్ని షిప్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్కి వెళ్తే ఇంకొకటి ఉంటుంది స్టోన్స్ది. అయ్యో అది కూడా చూపిస్తా కదా. బైక్స్ వెళ్ళమని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాను. అక్కడ కనిపిస్తున్నాను ఫైనల్లీ ఆఫ్టర్ 13 days తర్వాత అయితే కన్యాకుమారి అయితే రీచ్ అయిపోయాను. చూడండి లాస్ట్కి ఇంకా ఇండియాలో లాస్ట్ కింద పాయింట్ వచ్చేసి పాయింట్ దగ్గర ఉన్నాను. పాయింట్ దగ్గర ఆఖరికి వాళ్ళ మీద అయితే మనం కంప్లీట్ చేస్తాం ఈ రైడ్. చూడండి మొత్తం వచ్చేసి 1858 కిలోమీటర్స్ తిరిగింది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి 1858 కిలోమీటర్స్ అయ్యింది. లిటరలీ ఎన్ని కిలోమీటర్స్ చేస్తానని అనుకోలేదు అసలు. బట్ ఆఖరికి కంప్లీట్ అయితే అయ్యింది. కానీ చాలా అయితే కష్టపడ్డాను, చాలా కష్టాలు అయితే పడ్డాను. దారిలో ఛార్జింగ్ లేక, పొద్దుకి నిద్ర లేక, చుక్కలు కనిపించిపోయినాయి. బట్ ఇంతలా చేసినా సరే లాస్ట్కి అయితే లొకేషన్ నా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాను. ఏపీ వెహికల్. సో బైక్ అయితే ఇక్కడ లీవ్ చేసేసి నేనైతే ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్తున్నాను.
ఇప్పుడు చూపిస్తున్నా కదా, అక్కడి నుంచి అయితే బోటు మీద అయితే వెళ్ళాలి. వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పేసి సముద్రం లోపల ఉంది లాస్ట్కి. ఇది ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడి నుంచి అయితే బోట్ అయితే మాట్లాడుకొని అక్కడికైతే వెళ్ళచ్చు. వెళ్ళి ఒక 10 minutes చూపిస్తారంటే మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేయడం. లాస్ట్ ఎండ్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి ఇంకా కిందకి సిటీ, వేరే సిటీనే లేదు. ఇంకా ఇది ద లాస్ట్ ఎండ్ పాయింట్ ఇన్ ఇండియా. చూడండి, సన్ రైజ్ అయితే అవుతుంది ఇప్పుడు. అసలే క్లౌడ్స్ వల్ల అయితే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి వేరేది ఏం లేదు. కిందకి కన్యాకుమారి లాస్ట్. ఫైనల్గా అయితే ఈ రైడ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందని అనుకున్నాను. బట్ ఇంకా అయితే అవ్వలేదు. ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది అయితే ఇంకా ఉంది. కిందకి పైకి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ నుంచి కూడా పైకి అయితే రైడ్ చేసుకుంటూనే వెళ్తాను. నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి కేరళ వెళ్ళి కేరళ నుంచి అయితే రామేశ్వరం అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అండ్ బెల్ట్ అయితే తెగిపోయింది. తెగిపోవడం అంటే ఆల్మోస్ట్ 50% అయితే కట్ అయిపోయింది. ఇంకొక 50% ఉంది. దాంతోనే ఇప్పుడు వరకు తిరుగుతున్నా. సో ఇప్పుడు ఇక్కడ సర్వీస్ సెంటర్ అయితే ఉంది. సర్వీస్ సెంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ వెళ్ళి చూసేసి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాను.